హలో గైస్, వెల్కమ్ టు ద కేఎస్డిపి వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆల్రెడీ మీరు తమిళంలో చూసే ఉంటారు. జూలై సినిమాలోని మొత్తం మిస్టేక్స్ అని ఈరోజు మనం కవర్ చేద్దాం. ఇందులో హీరో చెప్తుంటాడు, అందరికీ మ్యాజిక్లే కావాలి, లాజిక్లు ఎవరికి అవసరం లేదు. కానీ అదే లాజిక్స్ ఈరోజు మొత్తం మీకు సినిమాలో ఏవో మిస్టేక్స్ ఉన్నాయో అన్నీ డిస్కస్ చేద్దాం. లెట్స్ గో టు ద వీడియో. మీరు సినిమా మొత్తం చూసినప్పుడు ప్రతిదీ గమనిస్తారు, హీరో చెప్పే ప్రతి లాజిక్ గమనిస్తారు. కానీ సినిమా స్టార్టింగ్లో ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే స్టార్టింగ్ చూడండి మీరు. సినిమా స్టార్టింగ్గా విశాఖపట్నం వర్షాకాలం అని వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇక్కడ గమనించండి ఒకసారి. ₹1,00,000 తగిలేలాంటి టికెట్ కూడా కష్టపడి సంపాదించిన రూపాయితోనే కొనాలి. జీవితం హైవే, గెలుపు వన్ వే, అందులో షార్ట్ కట్స్ కి నో వే. చూసారు కదా ఫ్రెండ్స్, స్టార్టింగ్ ఏమొచ్చిందో, విశాఖపట్నం వర్షాకాలం. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇదే మొత్తం ఈ వీడియో మొత్తానికి ఇదే లింక్. ఎందుకంటే సినిమా స్టార్టింగ్లో మనకి ఏం చెప్తాడు, విశాఖపట్నం వర్షాకాలం అని చెప్తాడు. లెట్స్ గో టు ద అనదర్ సీన్. ఓకే, చెప్పాను కదా సెకండ్ సీన్ అని. ఇప్పుడు సెకండ్ సీన్లో హీరో చాలా లాజిక్స్ చెప్తుంటాడు. ఎందుకంటే విలన్స్తో పాటు తను వేళలో వెళ్తాడు కదా, అక్కడ విలన్స్ అందరినీ గమనించి ఏమేమి చేస్తుంటారని చెప్పి గమనిస్తుంటాడు. అవి ఏవే గమనించాడో ఫస్ట్ అవి డిస్కస్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్, ఈ సీన్ని జస్ట్ హీరో విలన్తో జస్ట్ 5 minutes స్పెండ్ చేయగానే అంత ఇన్ఫర్మేషన్ చెప్పిన హీరో కానీ ఒక లాజిక్ మిస్ అవుతాడు. ఆ లాజిక్ ఏంటో మనం ఇప్పుడు రివైండ్ చేసి ఆ డైరెక్ట్ సీన్ చూపిస్తాను మీకు. ఇందాక మీరు చూసినట్లయితే వీడియో అన్ని లాజిక్స్ చెప్పాడు, కానీ మెయిన్ లాజిక్ అనేది మిస్ అయిపోయాడు. అదేదో ఇప్పుడు చూద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, హీరో ఏం చెప్పాడు, ఐపీఎల్ సీజన్ బెట్టింగ్ అని కోసం మనోడు పబ్కి వెళ్తున్నాడు. కానీ సినిమా స్టార్టింగ్లో మనం ఏం చూసాం, విశాఖపట్నం వర్షాకాలం చూసాం. అన్ని విలన్ కోసం పోలీస్కి అన్ని లాజిక్స్ చెప్పిన హీరో డైరెక్ట్ లాజిక్ అనేది మిస్ అయిపోయాడు. వర్షాకాలంలో ఐపీఎల్ బెట్టింగ్కి వెళ్తున్నాడు. డైరెక్ట్ ఎంత లాజిక్ ఎలా మిస్ అయ్యాడు నాకేం అర్థం లేదు. కానీ కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు మనల్ని అపోజ్ చేయడానికి ఛాంపియన్స్ లీగ్ గురించి చెప్తుంటారు. ఎందుకంటే ఛాంపియన్స్ లీగ్ చాలామందికి ఇప్పుడు తెలియదేమో, అరౌండ్ ఒక 6 to 7 years బ్యాక్ ఛాంపియన్స్ లీగ్ అనేది ఉండేదన్నమాట. అంటే ఎవ్రీ కంట్రీ నుంచి 2-3 teams వచ్చాయి అనమాట. అంటే మన ఐపీఎల్ నుంచి 4 టీములు, సౌత్ ఆఫ్రికా నుంచి 2 టీములు, ఇంగ్లాండ్ నుంచి 2 టీములు, ఆస్ట్రేలియా నుంచి 2 టీములు అలా వచ్చాయి అనమాట. అవన్నీ కలిపి ఒక మినీ టోర్నమెంట్లో ఆడేవన్నమాట. అంటే ఎలాగంటే ఐపీఎల్లో అప్పట్లో ఎక్కువ చెన్నై, ముంబై వెళ్ళేవి. ఆస్ట్రేలియా నుంచి పెద్ద స్కాచర్స్, సిడ్నీ సిక్సర్స్ ఇవన్నీ అలా వచ్చాయన్నమాట. వాటిని కూడా మనం ఒక మినీ ఐపీఎల్ సీజన్గానే పరిగణించేవాళ్ళం. ఛాంపియన్స్ లీగ్ అనేది మనం ఐపీఎల్గానే పరిగణించేవాళ్ళం. హీరో ఆ ఉద్దేశంతో చెప్పి ఉండొచ్చు అని చెప్పి నేను చెప్పిన ఈ లాజిక్కి అందరూ నన్ను అపోజ్ చేయొచ్చు. కానీ మీరు ఇందులో వీడియో చూసినట్లయితే ఇంకొక లాజిక్ మిస్ అయ్యారు. ఆ లాజిక్ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సినిమాలో. ఓకే ఫ్రెండ్స్, ఆ మిస్ అయిన లాజిక్ ఏంటో ఇప్పుడు మనం డైరెక్ట్గా చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, మన ప్రదీప్ మాచిరాజ్ ఏం చెప్పాడు హీరోతో, కింగ్స్ 11 పంజాబ్ 192, ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ 20 balls-కి 45 runs కొట్టాలి. మీరు గమనించినట్లయితే మన ఛాంపియన్స్ లీగ్ అనేది మన ప్రదీప్ మాచిరాజ్ చెప్పినట్టు పంజాబ్ అనేది 2014లో తప్ప ఎప్పుడు ఛాంపియన్స్ లీగ్ అనేది వెళ్ళలేదు. మీరు గమనించినట్లయితే ఈ సినిమా మనకి ఎప్పుడు వచ్చింది, 2012లోనే వచ్చింది. అంటే డైరెక్టర్ ముందే పసిగట్టేశాడు అనమాట. అలానేం కాదు, బట్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఇన్ మూవీ అనమాట అని మనం చెప్పచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ సినిమాలో మనం జూలై సినిమాలో ఇంకో సీన్ గురించి డిస్కస్ చేద్దాం. ఆ సీన్ ఏంటంటే మనకి సినిమా స్టార్టింగ్లో వస్తుంది కదా, రాబరీ సీన్. ఆ సీన్ అంటే మనకు చాలా ఇష్టం. ఎందుకంటే విలన్ చాలా కొత్తగా రాబరీ చేసి విలన్స్ అందరినీ తన తోటి విలన్స్ అందరినీ తనే చంపేసి డబ్బంతా దోచుకెళ్ళిపోతాడు. ఆ సీన్ మీరు కొత్తగా జూలై సినిమా ఫస్ట్ చూసే వాళ్ళకి అంటే సీన్ కొత్తగా అనిపిస్తుంది అనమాట. ఇదేంటి డైరెక్టర్ చాలా బాగా తీసాడు, వెల్ అండ్ గుడ్, ఇంకా డైరెక్టర్ తోపు తురుము అనుకుంటాం. కానీ అదే సీన్ మీరు 2008లో డార్క్ నైట్ అనే సినిమా ఉంటుంది, మీరు గమనించినట్లయితే అది నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, ఒకసారి గమనించండి. జస్ట్ సినిమా స్టార్టింగే ఒక 5 minutes వీడియో ఉంటుంది, సేమ్ టు సేమ్ నక్కి దింపేస్తారనమాట. మీరు ఆ సీన్ జస్ట్ కొన్ని
చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్ట్ ఒక 10 సెకండ్స్ సీన్ చూపిస్తాను. లెట్స్ సీ ద వీడియో. I killed the bus driver. డార్క్ నైట్ మూవీ అనేది గమనించినట్లయితే మీరు ఒక జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ 10 మినిట్స్ చూడండి, మీకే అర్థమైపోద్ది. ఇదేంటి ఈ సీన్ ఎక్కడో చూసినట్టు ఉంది కదా అనుకుంటాం. సేమ్ జులైలో సినిమా. జులైలో కూడా ఈ సీనే ఉంటుంది. యాక్చువల్లీ డార్క్ నైట్లో సీన్ జులైలో పెట్టారు, జులైలో సీన్ డార్క్ నైట్లో పెట్టలేదు. ఏంటంటే ఈ సినిమాలో కూడా సేమ్ అంతే. మనకు జులైలో ఏం చేస్తాడు విలను, తన తోటి విలన్స్ అందరినీ చంపేస్తాడు. ఎందుకు? షేరింగ్ వాల్యూ తగ్గుతుందని చెప్పి. మొత్తం డబ్బులన్నీ తోచుకున్న తర్వాత తనకు కావాల్సిన నీడ్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, విలన్స్ అందరినీ చంపేస్తాడు. సేమ్ ఇందులో కూడా అంతే. ఒక 8 మెంబర్స్ని తీసుకుంటాడు అరౌండ్. తీసుకొని మొత్తం డబ్బు అంతా తన దగ్గర రాగానే 1 by 1 చంపేస్తాడు. ఆ సీన్ ఒకసారి మనం సరే వెరిఫై చేద్దాం. ఇక్కడ తను బస్ డ్రైవర్ చంపేసినట్టు అక్కడ కూడా తను లారీ డ్రైవర్ని చంపేస్తాడు అనమాట. ఎందుకంటే ఎంతమందిని చంపేస్తే అంత షేరింగ్ అనేది తగ్గిపోద్ది అనమాట. హీరో అనేవాడు ఎక్కువ డబ్బులు తను దోచుకొని వెళ్ళిపోవడానికి. సేమ్ ఇందులో కూడా అంతే. అందరినీ చంపేస్తాడు. బస్ డ్రైవర్ వచ్చి చూసారు అందరూ మనకి ఎలా ఉంటుంది జూలై సినిమాలోనే, ఒక ట్రక్ వచ్చేసి ఉన్న ఒక్క విలన్ని కూడా చంపేస్తుంది. ఇందులో కూడా సేమ్ అంతే. బస్సులో ఉన్న ఒక్క విలను చంపేస్తాడు అనమాట. సో నేను చెప్పిన లాజిక్స్ అన్ని మీ అందరికీ నచ్చాయని అని అనుకుంటున్నాను. సో మీకు కనుక ఈ లాజిక్స్ అన్ని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.